హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనసుల గుండె చెప్పుడు విత్ రిషిధార. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈవినింగ్ అయింది కదా, రిషి, గౌతమ్, సతీష్ అందరు ఇంటికి వెళ్తారు. ఇంకా రిషికి బాగా హెడ్ఏక్ వచ్చేస్తుంది అనమాట. దాని గురించి ఆలోచించి ఇంకా ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకుంటాడు. కొంతసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి. ఇంకొంతసేపు తర్వాత వసు కాఫీ తీసుకొని వస్తుంది. కాఫీ అక్కడ పెట్టి రిషి దగ్గరికి వచ్చి రిషి హెడ్లో హ్యాండ్స్ పెట్టి నిమ్ముతూ హెడ్పై ముద్దు పెడుతుంది. ఎంత క్యూట్గా ఉన్నావు, ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి ఇంకా రిషి బొగ్గపై ముద్దు పెడుతూ సెల్ఫీ తీసుకుంటుంది. ఇంకొక సెల్ఫీ అని చెప్పి రిషి పక్కన పడుకొని సెల్ఫీ తీసుకుంటుంది. ఇంకా రిషి నిద్రలో కదులుతూ వసు హార్ట్పై రిషి హెడ్ పెట్టి వసు మీద హ్యాండ్స్ లెగ్స్ వేసి ఇంకా దగ్గరికి లాగి పడుకుంటాడు. చాలా బాగుంది పిల్లో, చాలా మెత్తగా ఉంది అంటూ ఉంటాడు నిద్రలో. వసు నవ్వుకుంటూ రిషిని ఇంకా దగ్గరికి లాగి పడుకుంటుంది. రిషి వసుని చూసి నవ్వుకుంటూ పడుకుంటాడు. ఇంకా నైట్ అయింది. ఇంకా జగతి మేడం అందరు డిన్నర్కి రండి అని పిలుస్తూ ఉంటారు. కానీ రిషి వసు మాత్రం వెళ్ళరు. ఇంకా వాళ్ళు రాకపోయేసరికి జగతి మేడం పైకి వెళ్తారు. ఇంకా వసు రిషిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో సుజాత గారు కూడా ఎంతసేపు వదినా వాళ్ళని పిలిచేది, ఏం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి ఇంకా రిషి వసుని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా సుజాత గారు లేపుదామా అని అంటారు. జగతి మేడం పదవదిన అని లోపలికి వెళ్తారు. ఇంకా జగతి మేడం వసు లెగు డిన్నర్ చేద్దు అని అంటూ ఉంటే వసు అంటూ రిషి సైడ్ తిరిగి రిషిని హక్ చేసుకుని పడుకుంటుంది. సుజాత గారు, నాన్న రిషి నువ్వన్నా లెగు డిన్నర్ చేద్దు అని అంటూ ఉంటే రిషి కదులుతూ ఇంకా కళ్ళు తెరిచి వసుని చూసి నవ్వుతూ వసు హెయిర్ని తీస్తూ వసుని చూస్తూ ఉంటాడు. సుమిత్ర గారు జగతి మేడం అనేసరికి రిషి ఒక్కసారిగా మా అత్త మీరా ఏంటి ఇక్కడ అని అంటూ ఉంటాడు టెన్షన్ పడుతూ. సుజాత గారు, నైట్ అయింది, మీరు డిన్నర్ చేయడానికి రాలేదు, పిలుద్దామని వచ్చాం అల్లుడు గారు అని అంటారు. రిషి, అవునా ఏంటి అల్లుడు గారా అని అనుకుంటూ మనసులో ఏంటి కొత్తగా పిలుస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో వసు ఏంటి బావా అంటూ కళ్ళు నలుపుకుంటూ జగతి మేడంని సుజాత గారిని చూసి సర్దుకొని రిషికి దూరంగా జరిగిద్ది. అది అమ్మా బాగా నిద్ర పట్టేసింది అందుకే అని అంటూ ఉంటే ఇంకా జగతి మేడం ఉండి, సరే కోడలా వెళ్ళి ఫ్రెష్ అయితే డిన్నర్ చేద్దాం, ఇప్పటికే చాలా లేట్ అయింది అని అంటూ కిందకి వెళ్ళిపోతారు ఇద్దరు. వసు, కోడలా ఏంటి కోడలా కొత్తగా పిలుస్తున్నారు అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. ఇంకా రిషి వసు ఫోన్ తీసుకొని ఫోన్లో ఉన్న సెల్ఫీస్ చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా వసు బయటికి వచ్చి ఏంటి చూస్తున్నావు అంటూ ఫోన్ని లాగేసుకుంటుంది. ఇంకా రిషి ఏంటి లాగుతున్నావు అని చెప్పి ఫోన్ తీసుకుంటాడు. ఇంకా వసు కూడా రిషి పక్కన కూర్చొని ఈ సెల్ఫీ బాగుంది కదా, దీంట్లో మన ఎంగేజ్మెంట్ రింగ్ బాగా కనిపిస్తుంది, నాకు ఇది బాగా నచ్చింది అని అంటూ ఉంటే రిషికి రింగ్ గుర్తుకు వచ్చింది. ఇంకా మనసులో ఇది నేను లెన్స్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ మాస్క్ పర్సన్ పెట్టుకున్నాడు కదా అని అనుకుని, రే శంకర్ దొరికావు చెప్తా నీ పని అని వసుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా డిన్నర్ చేయడానికి కిందకి వెళ్ళి డిన్నర్ తినేస్తారు. ఇంకా ఇద్దరు వచ్చి మళ్ళీ హక్ చేసుకుని పడుకుంటారనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రిషి చక్రం గారితో, మావయ్య నేను ఒక పర్సన్ని చూపిస్తాను, అతను మిమ్మల్ని లారీ కింద నెట్టిన పర్సనా కాదా కొంచెం గుర్తు తెచ్చుకొని చెప్పండి అని అంటాడు. చక్రం గారు ఓకే అని చెప్పి రూమ్లో నుంచి తొంగి చూస్తూ ఉంటాడు. ఇంతలో రవి వస్తాడు. రిషి, ఏంటి శంకర్ లేట్ అయింది అని అంటాడు. ఇంకా రవి, లేదు సార్ కొంచెం అర్జెంట్ వర్క్ ఉంటేను అని అంటాడు. ఇంతలో సతీష్, పుష్ప లగేజ్ సర్దుకొని వస్తారు కిందకి. రిషి, ఎక్కడికి రా బయలుదేరారు పొద్దున్నే అని అడుగుతాడు. ఇంకా సతీష్, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం రిషి అని అంటాడు. రవి మనసులో, అమ్మయ్య ఒక్కడిని విడదీశాం,
ఆ గౌతమ్ గారిని కూడా విడదీసేస్తే ఈ రిషితో మా సార్ నేను ఒక ఆట ఆడుకుంటాం, నాకు ఈ వారం మొత్తం చాలా టెన్షన్ పెట్టేస్తాడు వీడు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో గౌతమ్ వచ్చి కూర్చొని టిఫిన్ తింటూ ఉంటే రిషి, రే గౌతమ్, సతీష్ వెళ్ళిపోతానంటున్నాడు రా అని అంటాడు. గౌతమ్ తింటూ ఉంటే రిషి, రే గౌతమ్, సతీష్ వెళ్ళిపోతానంటున్నాడు రా అని అంటాడు. ఇంట్లో అందరూ వస్తారు బయటికి. ఇంకా గౌతమ్ తింటూ, వెళ్తే వెళ్ళనివ్వు, ఎవరిని ఆపాల్సిన అవసరం నాకైతే లేదు అని అంటాడు. సతీష్, మేము వెళ్తాం రిషి అని అంటాడు. రిషి, ఏమైందిరా మీ ఇద్దరికి, ఎందుకు అలా ఉన్నారు అని అంటాడు. గౌతమ్ కోపంగా లేచి, వాడిని అడుగురా, చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియకుండా వాడేదో మంచోడు అనిపించుకోవాలని చెప్పి ఇప్పుడు మెల్లగా ఇంట్లో నుంచి జారుకుంటున్నాడు అని అంటాడు. సతీష్ ఉండి, నేనేం చేశాను చెప్పమని రిషి, వాడే నాతో 2 రోజుల నుంచి సరిగ్గా మాట్లాడట్లేదు అని అంటాడు. రిషి, అసలు ఏమైందిరా మీ ఇద్దరికి అని అంటాడు. గౌతమ్, వాడికి మన కంపెనీలో 25% షేర్ చాలదంట, బస్సు ఫౌండేషన్కి వీళ్ళ అన్నయ్యది పేపర్స్ పెట్టి ఫౌండేషన్ కట్టించాం కదా, ఈయన గారికి ఆశ ఎక్కువైపోయిందిరా అని అంటాడు వెటకారంగా. సతీష్ ఉండి షాక్ అయ్యి, నేను ఎవరితో అలా చెప్పలేదు రిషి, నేను అలా చెప్పను కూడా రిషి అని అంటూ ఉంటాడు. వసు, గౌతమ్ అన్నయ్య సతీష్ అలాంటి వాడు నీకు తెలీదా అని అంటూ ఉంటే గౌతమ్, ఎవరికి తెలుసు వసు, ఎవరి బుద్ధి ఎప్పుడు మారుతుందో అని అంటూ ఉంటాడు. సతీష్, గౌతమ్ ఎక్కువ మాట్లాడుతున్నావు, నాకు కోపం తెప్పీకు అని అంటూ ఉంటే గౌతమ్, ఏం చేస్తావు అని అంటూ ఉంటే రిషి, స్టాప్ ఇట్, ఎవరు చెప్పారా నీకు, ఫస్ట్ అది చెప్పు అని అంటాడు. ఇంకా గౌతమ్ ఉండి, నాకు చెప్పారు రిషి, కావాలంటే శంకర్ని అడుగు, తనే నాకు చెప్పింది అని అంటాడు. ఇంకా రిషి, ఏంటి శంకర్, గౌతమ్ చెప్పింది నిజమా అని అంటూ ఉంటే రవి మనసులో, అమ్మో ఏంటిది, అటు తిప్పి ఇటు తిప్పి అంతా నా కింద పెట్టాడు మంట అని అనుకుంటూ ఉంటే గౌతమ్, చెప్పు శంకర్ అని అంటాడు. రవి, సతీష్ సార్ చెప్పారు అని అంటూ ఉంటే గౌతమ్ రవి దగ్గరికి వచ్చి లాగి చంప పగలగొడతాడు. ఇంకా రిషి, సతీష్ తప్ప అందరూ షాక్ అవుతారు. చక్రం గారు బయటకు వచ్చి, రిషి, వీడే నాన్న, ఆ రోజు నన్ను లారీ కింద నెట్టేసింది వీడే అని అంటాడు. ఇంకా రిషి రవి దగ్గరికి వచ్చి చంప పగలగొడతాడు. రవి కింద పడిపోతాడు. రిషి రవి కాలర్ పట్టుకొని, ఎవడ్రా నిన్ను ఇలా చేయమంది, చెప్తావా లేకపోతే అంటూ ఉంటే రవి, చెప్తాను, నేనే కావాలని మీ ఆస్తికి ఆశపడి గౌతమ్ సార్ని వాడుకొని డబ్బులు గుంజొచ్చు అని చెప్పి అనుకున్నాను సార్. ఆ రోజు నేనే కంపెనీలో స్టాఫ్ మెంబర్స్కి డబ్బులు ఇచ్చి గౌతమ్ సార్కి ఏం రాదు, సతీష్ సార్కి అన్నీ వచ్చు అని చెప్పించాను సార్. ఆ ప్లాన్ కరెక్ట్గానే సక్సెస్ అయింది. కానీ గౌతమ్ సార్కి అలాగే సతీష్ సార్కి మధ్య గొడవ పడదామని చెప్పి పెన్ డ్రైవ్ మార్చేశాను సార్. కానీ ఆ ప్లాన్ ఎవరు తిప్పి కొట్టారు ఇప్పటికీ నాకు అర్థం కాలేదు అని అంటాడు. కానీ గౌతమ్ గారు ఇంత త్వరగా నా ప్లాన్లో పడతారనుకోలేదు అని అంటాడు. రిషి నవ్వుతూ, ఎవరు ప్లాన్లో పడ్డారా, ఏంటి గౌతమ్ ఇది, గౌతమ్కి ఏం రాదా, సతీష్ని అడుగుతాడా, రే వాడు ఒక వెబ్ డెవలపర్ రా, పెద్ద పెద్ద కంపెనీస్ వాడు అపాయింట్మెంట్ కోసం లైన్లో నిలబడతారు, కానీ వాడు మా ఫ్రెండ్షిప్ కోసం మా కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అని అంటాడు. నీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను, ఆ రోజు గౌతమే పెన్ డ్రైవ్స్ని మార్చాడు అని అంటాడు. ఇంకా రవి షాక్ అయ్యి గౌతమ్ ఫేస్ చూస్తాడు. ఇంకా సతీష్ పోలీసులకు కాల్ చేస్తాడు. కొంచెం సేపటికి పోలీసులు వచ్చి రవిశంకర్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. ఇంకా రిషి ఉండి, గౌతమ్, సతీష్ ఏంట్రా అసలు యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ చేయండిరా అని అంటూ ఉంటే గౌతమ్ సతీష్ ఉండి, సారీ రిషి, ఇంకోసారి ఇంకా బాగా ట్రై చేస్తాం అని ముగ్గురు హక్ చేసుకుంటారు. ఇంకా అందరూ షాక్ అవుతారు. వసు ఉండి, ఏంటిది ప్లానా అంటూ కోపంగా అడిగిద్ది కళ్ళు తుడుచుకుంటూ. గౌతమ్ ఉండి, రవి మీద డౌట్ వస్తే రిషియే ప్లాన్ చెప్పాడు, మీకు చెప్దాం అనుకున్నాము కానీ రిషియే మీకు ఎవరికి చెప్పొద్దు అని అన్నాడు అంటే వసు కోపంగా రిషిని చూస్తూ రూమ్లోకి వెళ్తుంది. ఇంకా సతీష్ గౌతమ్ ఉండి రిషి చెవు దగ్గరికి వచ్చి, రిషితో ఈరోజు అయిపోయావురా, జాగ్రత్త, ఆల్ ద బెస్ట్ అని అంటారు. ఇంకా పుష్ప ఏంజల్ కూడా అలుగుతారు. ఇంకా రిషి, అక్కడ చూడండి, మీకు ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇంకా రిషి వసు దగ్గరికి వెళ్తాడు. రిషి వసు అని అంటూ ఉంటే వసు ఏంటి అని చెప్పి బెడ్ మీద కూర్చుంటుంది. రిషి వెళ్ళి పక్కన కూర్చొని వసు ఏం చేస్తే అది చేస్తాడు. వసుకి కోపం వచ్చి బయటికి వెళ్తుంటే
వసు శారీ మీద రిషి కూర్చొని ఉండడం వల్ల వసు వెళ్ళి రిషి ఒళ్ళో కూర్చుంటుంది. ఇంకిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో జగతి మేడం త్వరగా రండి కిందకి అని అంటారు. ఇంకా ఇద్దరు వెళ్తారు. వసు వెళ్ళి పుష్ప పక్కన కూర్చుంటుంది తినడానికి. ఇంకా వసు తింటూ ఉంటే వసు ఎలా తింటుందో రిషి కూడా అలాగే తింటూ ఉంటాడు. ఇంకా అందరూ నవ్వుకుంటూ ఉంటే వసు ఏంటి వీళ్ళు నన్ను చూసి నవ్వుకుంటున్నారు అని చెప్పి రిషిని చూస్తూ హెయిర్ని తీసి చెవి వెనక పెట్టుకుంటుంది. ఇంకా రిషి కూడా అలాగే చేస్తాడు. వసు మనసులో చెప్తాను ఈ పని అని చెప్పి పక్కన పుష్ప ఉంటే పుష్ప బుగ్గపై కిస్ చేస్తుంది. రిషి నేను చేస్తాను చూడు అని చెప్పి ముద్దు పెట్టడానికి పక్కకు తిరుగుతాడు. ఇంకా అక్కడ గౌతమ్ ఉండి బావా వద్దురా ప్లీజ్ అని అంటాడు. ఇంక అందరూ నవ్వుకుంటారు. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే సిరీస్ని మాత్రం కంటిన్యూషన్ మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇప్పుడు దాకా మొత్తం థ్రిల్లర్ టైప్ స్టోరీ చూసారు. ఇప్పటి నుంచి రొమాంటిక్ కమ్ ఎంటర్టైన్మెంట్ కమ్ ఒక ఫ్యామిలీ డ్రామాని చూస్తారు. మీకు బాగా నచ్చుతుంది. హోప్ యూ లైక్ ఇట్. అలాగే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.